రైట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ దాదాపుగా 3 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. దానికి కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు ఈరోజు ఇంకా రోడ్ల మీదనే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరో కాదు, మీకు కూడా తెలిసే, అందరూ కూడా నిరుద్యోగులు. ఎవరైతే ఉద్యోగాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినారో వాళ్ళందరూ ఇప్పటికీ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. మనతో పాటు నిరుద్యోగి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రత్యుషారాతో నమస్తే అండి. ఏం చెప్తారు? మళ్ళీ ఈ రౌండ్ టేబుల్ ఎన్ని రౌండ్ టేబుల్ పెట్టినా, ఏం చేసినా, ఎన్ని రాస్తా రోకోలు చేసినా, కార్యాలయాలు ముట్టడిచ్చినా, ప్రభుత్వం కార్యాలయాలు ముట్టడిచ్చినా కూడా ఎవరు స్పందించడం లేదు. మీరందరినీ ఒక పేడ ఆర్టిస్టుల లెక్కనే చూస్తున్నారు, కానీ నిజంగా వీళ్ళు నిరుద్యోగులు వీళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఇంకా వచ్చినట్టుగా కనిపిస్తలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని? ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం కాకపోతుండే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఎంతసేపు పైసలు ఎట్లా దండుకోవాలా, ఎక్కడెక్కడ ఏం రెవెన్యూ వస్తుందా, ఎట్లా క్రియేట్ చేసుకుందామా, ఇందులో బిజీగా అయిపోయారు అనమాట. ఇప్పుడు కొత్తగా వీళ్ళకి ఏమొచ్చిందంటే పక్కనున్న తమిళనాడుకు పోతురు వీళ్ళు. ఏమని ఇప్పుడు కర్ణాటక మేనిఫెస్టో చూపించి మనకి ఏమన్నారు అంటే, దిస్ ఈజ్ ద రోల్ మోడల్, ఈ మేనిఫెస్టోని అసలు ఇది భగవాన్, ఇదే ఇంప్లిమెంట్ చేసాం తెలంగాణలో అని అన్నారు కదా. ఈరోజు ఇదే మేనిఫెస్టో తీసుకొని పోయి వాళ్ళు తమిళనాడులో చూపిస్తారు. చూడండి, మేము తెలంగాణలో ఫ్రీ బస్ ఇచ్చినాం, మేము తెలంగాణలో ఉద్యోగం ఇచ్చినామని పిఆర్ స్టంట్లు, మన అందరికి తెలిసిన విషయమే అది. కాకపోతే తెలంగాణలో ఏం నెరవేరలేదు. సో నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి కుదిరితే నా సోదరులు ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే వాళ్ళు కూడా మిగతా తమిళనాడుకో వెస్ట్ బెంగాల్కో అన్నిటికీ పంపండి. ఎందుకంటే మనలాగా వాళ్ళు నష్టపోవద్దు. అది ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండో తెలియదు, అత్తా పత అనేది లేదు. అదే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఆయనకు అసలు ఏమీ తెలియదు. హీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కనిపిస్తలేడా రాష్ట్రంలో మీకు? ఎడ కనిపిస్తాడు ముఖ్యమంత్రి? ఏదైనా పెళ్ళిళ్ళు ఉంటే కనిపిస్తాడు. పోయి చూద్దామా అంటే మమ్మల్ని వెళ్ళకముందే మమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మొన్న అక్కడ ఏదో మాల్ ఓపెనింగ్కి వచ్చా, ఒడియన్ మాల్ అని చెప్పి, ఆయన మాల్ ఓపెనింగ్కి పోయి చూద్దామా అంటే చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళి చూడాలి చెప్పండి? ఆయన కనిపిస్తలేడు ఇప్పుడు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది కాబట్టి. ఇంతకుముందు అంటే ఖాళీగా ఉంటుండే, ఫుర్సత్గా దొరుకుతుండే కదా. అండ్ ఈ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే మీ అందరికి తెలిసిందే అన్న, ఇది ఎప్పుడు మాట్లాడుకునే టాపిక్కే. 2.5 years అయ్యింది. వీళ్ళు ఇచ్చింది కేవలము 11,000 నోటిఫికేషన్స్ మాత్రమే. ఇది వరకు ఏదైతే వీళ్ళు 60,000 అని డబ్బా కొట్టుకుంటారో, ఇది వీళ్ళు ఇచ్చింది కాదు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్. వీళ్ళు జస్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి దాన్ని ఫిల్ చేసిరు. వీళ్ళు మా మీద ఇంకా 1,40,000 కంటే పైన ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ నిరుద్యోగ భృతి అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ నిరుద్యోగ భృతి గురించి నేను అడుగుదాం అనుకుంటున్నా ప్రభుత్వాన్ని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకి ఇంత లక్షల బడ్జెట్ ఉంది, ఇన్ని లక్షల బడ్జెట్ ఉంది, లక్షల కోట్ల బడ్జెట్ ఉందని చెప్పుకుంటున్నారు కదా. ఆ లక్షల కోట్ల బడ్జెట్ మరి ఎవరికి ఇస్తూ నాకైతే అర్థం అవుతలేదు. ఇప్పటికీ చాలాసార్లు రాజీవ్ యువ వికాస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు, 2-3 సార్లు తీసుకొని పోయి చెత్తకుండీలో పడేసి ఇప్పటివరకు దెర్ ఇస్ నో ఇంప్లిమెంటేషన్. ఈరోజు నేను అదే అడుగుతున్నా, రెవెన్యూ ఎట్టుపోతుందో నాకైతే అర్థం అవుతలేదు. యాజ్ సెడ్ బై ద అపోజిషన్ పార్టీ, మేబీ అది నిజంగానే మన ఢిల్లీకి పోతున్నట్టుంది. ప్రజలు కూడా ఒకసారి గుర్తించుకోవాలి, గమనించుకోవాలి. నిజంగా తెలంగాణ ప్రజలు ఈరోజు తప్పు చేసినామని తల కొట్టుకుంటున్నారన్న. ఎందుకు వీడిని మనము ఒక చీఫ్ మినిస్టర్ లాగా తెచ్చుకున్నామని చెప్పేసి. ఈరోజు 22 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయినారు. ఎందుకు చచ్చిపోవాలి? మనము కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది మనది. ఎవరో రాహుల్ గాంధీ, ఎవరో ప్రియాంక గాంధీ, వాళ్ళకు మన తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు చావాలి? మన వాళ్ళు చచ్చిపోతున్నారు. నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి కేసీఆర్ గారిని కూడా కోరుకుంటున్నాను, సీరియస్గా కోరుకుంటున్నా. సార్, ఈరోజు మీరు ఒక డ్రీమ్ చేసిర్రు, తెలంగాణ అట్లా ఉండాలని చెప్పి ఒక డ్రీమ్ చేసిర్రు. మీరు నిజంగా మీరు కొట్లాడి మీరు ఇంత దీక్ష చేసి సాధించుకున్న తెలంగాణలో అమాయకమైన నిరుద్యోగులు చనిపోతున్నారు, వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒక్కసారి బయటకు వచ్చి మా నిరుద్యోగుల సమస్యల గురించి కూడా మాట్లాడాలి. సీరియస్లీ మేమందరం మీ వెంబడి వస్తాము, ఎందుకంటే మాకు ఒక లీడర్ కావాలి. సీరియస్లీ మాకు ఒక లీడర్ కావాలన్నా, మాకు ఒక లీడర్ కావాలి విత్ హూమ్ వీ కెన్ జాయిన్. అసెంబ్లీ జరిగింది కదా, అసెంబ్లీలో నిరుద్యోగ అంశం వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి తీరు ఎట్లా ఉంది? అసలు ఏం చెప్తారు దానికి? అసెంబ్లీలో అసెంబ్లీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏదైతే ప్రభుత్వము మేము 60,000 అని అంటుంది కదా, పట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే మేము ఇచ్చింది 60,000 కాదు, మేము ఇచ్చింది కేవలం 16,000 ఉద్యోగాలు అని చెప్పి ఆయనే చెప్పాడు. ఆయన ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఆయననే ఈరోజు మేము అది ఇవ్వలేదు అని ఆయనే చెప్పుకున్నాడు. అసెంబ్లీలో నిజంగా
అపోజిషన్ పార్టీలో ఉన్న కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానీ మాట్లాడుతుంటే వీళ్ళు అసలు నిరుద్యోగుల టాపిక్ గురించే మాట్లాడట్లేదు. ఎంతసేపు నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, నేను అట్లా చంపుతా, నేను పేగుల మెడలు వేసుకుంటా, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరన్నా, ఒక కింగ్ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి నువ్వు రాష్ట్రాన్ని పాలిస్తున్నావు, అట్లాంటప్పుడు నువ్వు ఎంత హుందాగా ప్రవర్తించాలి. అట్లా హుందాగా ప్రవర్తించకుండా నేను అది చేస్తా ఇది అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఫోన్లలో కొట్లాడుకోండి. అసెంబ్లీ ఎందుకు చూస్తామన్నా, మనం అందరము ఏదైనా ప్రొడక్టివ్ విషయాలు మాట్లాడతారని చూస్తాం. అట్లాంటిది చిల్లర వాగుడు మాట్లాడితే ఎవరికి నచ్చుతుంది? ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో ఆయన కింద కార్యకర్తలు కూడా అట్లానే ఉన్నారు. సీరియస్లీ మొన్న రీసెంట్గా ఒకడు ఉంటాడు మానవత రాయ్ అని చెప్పేసి, అసలు ఎంత అంటే గుడి ముందర చిల్లర ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా మాట్లాడుతున్నారు. వాళ్ళన్నా నయం, లిటరల్లీ గుడిసెలలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు ఉద్యోగం మీకు వచ్చా, మీకు ఎగ్జామ్ రాసారా, మీరు క్వాలిఫై అయ్యారా, అదే అయ్యారు ఇదే. అరే భయ్, నువ్వు ఒక ఎస్సీ ఎస్టీ బీటీ ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన నువ్వు ఎంతసేపు నీ పదవి గురించి ఆశించి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోవడం తప్పితే ఈరోజు నీ కమ్యూనిటీ వాళ్ళు, నీ కులాల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నీకు కనిపిస్తలేదా? నీకు వాళ్ళ ఓట్లు కావాలి. ఈరోజు జీవో 29 తీసుకొచ్చి మాలాంటి వాళ్ళు అందరూ రిస్ట్రిక్ట్ అయిపోతే వీడు అంటాడు సీరియస్లీ మీకు ఏం ఎగ్జామ్లో మార్కులు రాలేదు కాబట్టి మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే అశోక్ నగర్ కోసం చెప్పుల దండేసి మరి కొడతారు వాళ్ళని స్టూడెంట్స్. సీరియస్లీ ఎంత సఫర్ చేస్తారండి మమ్మల్ని. మేమేసిన ఓట్ల వల్ల మీరు గెలిచారు ఈరోజు, అది మర్చిపోకండి. చాలా మందికి చెప్తున్నా నేను. ఇంతకుముందు ఆ దయాకర్ గారు కూడా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నారు. ఈయన చాలా నోరు లేస్తుంది, నేను అదే చెప్తున్నాను. మీరు మీ నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం మేము నిజంగా మా చేతులకు పని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో మీ వెనక ఉండి మీకు నిరుద్యోగ నాయకులుగా ముందర ఉండి అందరినీ కదిలించి బస్సు యాత్రలు కావచ్చు, ప్రచారాలలో కావచ్చు తిప్పినటువంటి ఆ మేధావులు అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు ఈరోజు మీ ముందర కనపడకపోవడానికి కారణం ఏంటి? అసలు నిజంగా మీరు వాళ్ళంటున్నట్టు నిజంగా మీరు నిరుద్యోగులు కాదా, లేకుంటే వాళ్ళకు పదవులు వచ్చినాయని చెప్పి పెదవులు మూసుకున్నారా? ఏమనుకోవాలి? ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సిన పని చేసిరు, వాళ్ళకి పదవులు కావాలి, పదవులు వచ్చినాయి, పైసలు వస్తున్నాయి, రెవెన్యూ వస్తుంది, ఇంకా వాళ్ళకి ఏం అవసరం మాతోటి? వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళకి అయిపోయింది కదా. సో దే డోంట్ వాంట్ అస్. ఈరోజు బల్మూర్ వెంకట్ గారు కానివ్వండి, ఆకునూరి మురళి గారు కానివ్వండి, లేకపోతే రియాజ్ గారు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఒక మానవత్వం ఉన్న వాళ్ళలాగా ఆలోచించండి. పదవనే శాశ్వతం కాదు, ఒక 5 సంవత్సరాలు ఉంటే తర్వాతైనా మళ్ళీ మీరు మా కాళ్ళ దగ్గరికే రావాల్సింది, మేము కదా ఓట్లు వేసేటోళ్ళము. సో నిరుద్యోగం ఓపిక ఉండాలి, కొంత ఓపిక పట్టాలని చెప్పి పదే ప్రభుత్వం నుంచి మీ విషయంలో వినిపిస్తున్నది మాట. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? 2.5 సంవత్సరాలు అయింది, ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి? మేము ఓపిక పడతాం, కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూలీ చేసిన మా తల్లిదండ్రులు ఉంటారు కదా, బొక్కలు అరిగిపోయి మంచాలు పడ్డ వాళ్ళు ఓపిక పడతారా? ఈరోజు మీరు ఒక స్టోరీ చెప్తానన్నా మీకు. ఈరోజు అశోక్ నగర్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి డయాలిసిస్ వచ్చింది. నా కొడుకు అప్పుడు జాబ్ వస్తుంది, ఇప్పుడు జాబ్ వస్తుంది అని ఇంకా వెయిట్ చేస్తుంది. మంచం బట్టి ఎవరు సమాధానం చెప్తాడు? ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి? నోటిఫికేషన్స్ ఇస్తే ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి ఒక జాబ్ వస్తుంది కదా, నెలకి డబ్బులు వస్తాయి కదా, మా జీవితం కూడా మంచిగా పడుతుంది, బాగుపడుతుంది కదా. అది ఆలోచించకుండా ఓపిక ఎన్ని రోజులను ఓపిక పట్టాలి? మేము ఎందుకు ఓపిక పట్టాలి? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? మరి ముఖ్యమంత్రి గారేమో నా దగ్గర పైసలు లేవు అది ఇది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా ఆర్థిక ఆమోదం కావాలి, అదంతా కావాలంటే పైసలు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయంలో చూసినా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, ప్రభుత్వం చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ గురించి ఆలోచించాలి, డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. గత ప్రభుత్వం కూడా అప్పులు చేసింది, చేయలేదు అనలే, కానీ ఎవరి కోసం అప్పులు చేసింది? మన వెల్ఫేర్ గురించి, మన డెవలప్మెంట్ కోసం అప్పులు చేసింది. నువ్వు కూడా అప్పు చేసి మా వెల్ఫేర్ గురించి ఆలోచించు, మాకు ఉద్యోగాలు ఇవ్వు. అంతేగాని పిచ్చి వాటికి ఖర్చు పెడతారండి. మన గద్దర్ అవార్డ్స్ అంట, దానికి ఖర్చు పెట్టారండి. అంతకుముందు ఎవరో మిస్ ఇండియానో మిస్ వరల్డ్ అది ఎవరో వచ్చిన ఆమె, దానికి ఖర్చు పెట్టారు. ఇలాంటి వాటి గురించి కాకుండా మా వెల్బీయింగ్ కోసం ఖర్చు పెట్టండి. రెవెన్యూ డెఫినెట్గా మన హైదరాబాద్ అనేది ఐటీ హబ్ అండి, ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో రెవెన్యూ లేదంటే నేనైతే నమ్మను. ఐఎమ్ రిక్వెస్టింగ్. వచ్చే పరిస్థితులు లేవుగా, ఇక్కడనే పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయని నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, అది మనందరికీ తెలిసిందే. పక్క రాష్ట్రాలు, మన మహారాష్ట్ర ఎలక్షన్స్కి కానివ్వండి, తర్వాత మన రాహుల్ గాంధీ ఫ్రీక్వెంట్గా పోతూనే ఉంటాయి డబ్బులన్నీ. సో అవన్నీ కాకుండా ఏవైతే మా ట్యాక్సెస్ నుంచి వచ్చిన డబ్బులు ఉన్నాయో అవి మా మీద ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.